పాప విషయమై మన జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగుదాం. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. చాలు, నీ జాడలో సారము వెదజల్లుచున్నవి. ప్రియుల రచన మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచినట్లయితే. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవా, ఈ రాత్రికై స్తోత్రములు చెల్లిస్తున్నాం. దినాలు, నెలలో, సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఈ రీతిగా మీ కృపలో మమ్మల్ని ఆదరించి కాపాడి బలపరిచి నడిపిస్తున్న మీ కృపకై నీకు స్తోత్రములు. ప్రత్యేకంగానైనా దాసరాలు పద్మక్కను బట్టి, వారికి అనుగ్రహించిన 3 కుమార్తెలను బట్టి స్తోత్రములు. మీ యందు విశ్వాసం ఉంచి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని మనసారా ఆరాధిస్తున్న కుటుంబంలో మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని బట్టి స్తోత్రములు. పెద్దలు దామన్న కుటుంబాన్ని బట్టి, మెరెక్కను బట్టి, పిల్లలను బట్టి, మురళి కుటుంబాన్ని బట్టి, మిగిలిన సహోదరులందరి విషయమై స్తోత్రములు చెల్లిస్తున్నా. సంఘము ద్వారా ఈ స్థలానికి వచ్చి శశికళ విషయంలో మీరు చేసిన మేలును, ఉపకారములు తలపోసుకొని మిమ్మల్ని స్తుతించాలని, గణపరచాలని నాకు ఇచ్చిన అవకాశానికై స్తోత్రములు. కుటుంబాన్ని మీరు దీవించండి, బలపరచండి. రాబోయే దినాలలో కుటుంబం పట్ల మీరు దాచి ఉంచిన మేలును మీరు కుమ్మరించమని, కాపాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని, అల్పుడిని, అయోగ్యుని, దీనదాసు నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాలలో చాలా సార్లు అనేక వాక్యాలు మనం వినుంటాం. స్తుతి కూడికల్లో కానీ, లేదా బర్త్డే కూడికల్లో కానీ, బైబిల్ స్టడీలో కానీ రకరకాలుగా ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యాలు కూడా మీరు వినుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుడు ఆ తలంపును బట్టి దేవుడు ఆయా విధాలుగా వాడుకుంటాడు. ఏదేమైనా దేవుని వాక్యం ఒకటే, కానీ దేవుడు వాక్యములో ఎంత మరుగై ఉన్నాడో ఆ వాక్యము మనల్ని బ్రతికించేదిగా, మనల్ని తృప్తిపరిచేదిగా, సంతోషపరిచేదిగా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలైనా వాక్యము అది తరగనిది, అది అలానే ఉంది. కానీ మనము ఇంకను దేవుని కృపను మనము సమృద్ధిగా మనం అనుభవించలేకపోతున్నాము, అర్థం చేసుకోలేకపోతున్నాము. ప్రభువుని విశేషమైన ఆలోచనతో మనము తృప్తిపరచలేకపోతున్నాము అనేదే దేవుని ఆశ. అంటే ఈ వాక్యము చెప్తూ ఉన్నప్పుడు కూడా మనలో, మన కుటుంబాలలో ఏం కలగాలంటే ఇంకనూ ప్రభువును మనం ఎక్కువగా స్తుతించాలని, విశ్వాసం ఉంచాలని, ఘనపరచాలని, అదే ఇంక వేరేముండదు. ప్రియులారా, ఈ సమయంలో 65వ కీర్తనలో 11వ వచనంలో సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుడు సంవత్సరాలను ఎందుకు దయా కిరీటంగా మనకు ధరింపజేస్తున్నాడు? ఈ స్తుతి అంటే, స్తుతి కూడి కంటే దేవుని కృపను తలపోసుకోవడమే స్తుతి అనేది. ప్రియులారా, సంవత్సరమును అన్నాడు, నీ దయా కిరీటం అన్నాడు. ఈ కిరీటము ఎవరు ధరించాలి? కిరీటం ఎవరు ధరించేది? రాజులు. ఆ కాలంలో రాజులు ధరిస్తారు, ఇప్పుడు కూడా ధరిస్తాడు రాజులని. అట్లయితే మనం ఎవరము? దేవుని బిడ్డలము, రాజులైన, మంచిది అన్న చెప్పు, రాజులైన యాజక సమూహముగా మనల్ని చేశాడు దేవుడు. పరిశుద్ధులుగాను, రాజులైన యాజక సమూహముగాను దేవుడు సొత్తైన ప్రజలుగా చేశాడు. మనం ఎవరమంటే దేవుని సొత్తు, రాజులు, మనము యాజకులము. ప్రియులారా, ఈ దయా కిరీటాన్ని రాజులు తల మీద ఉంచుకుంటారు, కానీ దేవుడు మనల్ని కూడా రాజులుగా చేశాడు కాబట్టి మనకు దయా కిరీటాన్ని దేవుడిచ్చాడు. అది అంటే సంవత్సరానికి ఒక్కసారే కాదు దయా కిరీటంగా ఇచ్చేది,
సంవత్సరములు మాత్రమే కాదు, ప్రతి దినము నీకు ఒక దయా కిరీటాన్ని, నీకు ప్రతిరోజు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడంటే ఆయన దయ కదా, ఆయన కృపే కదా, ఆయన కనికరమే కదా, అది ఒక కిరీటము కదా. మనము దేవుని బిడ్డలము, రాజులము. ఎవరికుంది ఈ బిరుదు? భక్తులు అంటారు, అది వేరు. కానీ దేవుని బిడ్డలు, రాజులు అనేది మనకే ఆ కిరీటాన్ని దేవుడిచ్చాడు. ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా కన్నులు ఈ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలులకు దేవుడు ఏం చెప్తాడంటే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు. అది సహోదరి శశికళ విషయంలో దేవుడు గడిచిన 19 సంవత్సరాల నుంచి ఈ 20వ సంవత్సరం ముగింపు వరకు, 19వ సంవత్సరం ముగింపు వరకు దేవుడు ఏం చేశాడంటే, దేవుని కన్నులు బిడ్డ మీద, అది ఎల్లప్పుడూ దాని మీద ఉండను. చూశాడు, ఎల్లప్పుడు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు కాపాడువాడు, కునుకుడు. దేవుడు కన్ను మూసే మన పరిస్థితి లేదు. దేవుడు కన్నులు మన మీద ఉంది కాబట్టే, ఆయన దృష్టి, ఆయన కృప మన మీద ఉంది కాబట్టే మనము బ్రతుకుతున్నామమ్మా, బ్రతుకుతున్నాము. మన డబ్బులు కాదు బ్రతికించేది, మన ధనము కాదు, లేదా ఆస్తి కాదు, మన పదవి కాదు, మన హోదా కాదు, మన బలము కాదు, శక్తి కాదు, కానీ దేవుని కృప. ఇక్కడ ప్రియులరా, ఈ సంవత్సరాలు దయాకిరీటంగా దేవుడు ఇస్తున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడైతే తల్లి బిడ్డకు జన్మ మాత్రమే, పద్మక్క జన్మనిచ్చింది శశికళకు, అంతే. లేదా భోజనం పెడతా ఉంది, చదివిస్తూ ఉంది, అంతే. కానీ దేవుడు ఆ బిడ్డను మరణము వరకు, అది దేవుడు మరణము వరకు కాపాడేవాడు. ఆయన కాపాడకపోతే, పద్మక్క ద్వారా కదా కాపాడబడుతుండేది. ఎన్ని అపాయాలు, ఎన్ని కీడు, ఎన్ని శోధనలు, ఎన్ని వ్యాధి. మానవుల్ని దేవుడు కాపాడుతున్నాడంటే మానవుడు చేసే మంచితనాన్ని బట్టి కాదు, నీతిని బట్టి కాదు, భక్తిని బట్టి కాదు, విశ్వాసమును బట్టి కాదు. దేవుడు ఇచ్చిన ఆత్మను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కానీ ఆ యొక్క కాపుదలను మనం తోసుకొని మన పాపమును బట్టి, మన అవిధేయతను బట్టి, మన బుద్ధిహీనతను బట్టి మనం ఏం చేస్తున్నామంటే దూరముగా ఉన్నాము దేవునికి, అపాయాలు తెచ్చుకుంటున్నాము, నెమ్మది లేని స్థితిలోకి మానవుడు వెళ్ళిపోతున్నాడు. ప్రియులరా, మరణము వరకు దేవుడు నడిపించేవాడు. అట్లయితే తల్లిదండ్రులు ఏమంటారంటే, బిడ్డనిచ్చిన తర్వాత నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ అంటారు. ఇది ఎవరిది? ఈ ఇల్లు అక్కది, ఇది పద్మకి ఇల్లు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని సంసారం చేస్తుంది కాబట్టి ఇది నా ఇల్లు. అంటే నీ బిడ్డ అంటే నీ బిడ్డ. అసలు దేవుడు ఇవ్వకపోతే నీ బిడ్డ ఎలా అవుతాడో? దేవుడు ఇస్తేనే నీకు బిడ్డ. కానీ మనం ఏమనుకోవాలంటే, అసలు దేవుని సన్నిధిలో మనం ఏం ప్రార్థన చేయాలంటే, దేవా యెహోవా నీవిచ్చిన ఈ బిడ్డ, చూసారా, నీవిచ్చిన ఈ బిడ్డను నువ్వు కాపాడు, నువ్వు ఆశీర్వదించు, దీవించు అనాలా. నా బిడ్డ, నీ బిడ్డ అన్నప్పుడే విలువ పోయింది. దేవుని బిడ్డ అని చెప్పు. లోకస్తులకి తెలియదు, మిగతా వాళ్ళకి తెలియదు బైబిల్ గురించి. మనకి తెలిసిన వాళ్ళు ఆత్మీయంగా మనం ఏమాల్సింది, దేవా నీవిచ్చిన ఈ బిడ్డ అనాలా, నీవిచ్చిన ఈ సొత్తు, నీవిచ్చిన ఈ ఆశీర్వాదం, నీవిచ్చిన ఈ దీవెన నీవే, నీవే అంటే ప్రతి విషయంలో ఆయన మనం ఏం చేయాలా? ఆ ఘనపరచు, హెచ్చించబడాలా. ప్రతి మాట ఆయన హెచ్చించాలా. కాబట్టి ఇక్కడ మనం పిల్లల విషయంలో అలా మనము పలకాలనే
దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో త్వరగా చదవండి. 11వ వచనంలో, పక్షిరాజు తన గూడు రేపే తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని ఆ, వాటిని పట్టుకొని ఆ, తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఆ, యెహోవా వారిని నడిపించును. ఆ, యెహోవా మాత్రము వారిని యెహోవా నడిపించును, యెహోవా మాత్రమే. ఆమా, ఈ సంవత్సరమంతా శశికళను దేవుడు పక్షిరాజు తన గూడు రేపు తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని కాపాడినట్టుగా కదా, యెహోవా మాత్రమే ఆ బిడ్డను యెహోవా కాపాడాడు. యెహోవా మాత్రమే. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనం గమనించినట్లయితే అదే 7వ అధ్యాయంలో, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునము, తరతరములు సంవత్సరములను తలపోసుకునము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనులకు వారి స్వాస్యములను విభాగించినట్లు. చూసారా ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఆయన నిన్ను పుట్టించి స్థాపించును. 19వ సంవత్సరంలో శశికళకు బాగా జరిగి ఉండొచ్చు. 18వ సంవత్సరంలో కొన్ని వ్యాధులు వచ్చి ఉండొచ్చు, కష్టాలు వచ్చి ఉండొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలా? ఏమా పోయిన సంవత్సరం బాగుండిందే, భలే హ్యాపీగా ఉన్నారు, ఈ సంవత్సరం మీకు అన్ని కష్టాలు అంటే ఏం చెప్పాలి నువ్వు? ఏముందమ్మా, దేవుడు నడిపిస్తాడు. కొందరు అలా చెప్పడు, ఆ సంవత్సరమే నాకు కలిసి రాలేదమ్మా, అచ్చుదల లేదమ్మా. అచ్చుదల కాలము కాదు, సంవత్సరము కాదు, దినాలు కాదు. నీ ప్రవర్తన, నీ బుద్ధి, నీ విశ్వాసము, నీ భక్తి, ఇవే దినాలు కాదు. ఇక్కడ ఆయన మాత్రమే అన్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే సంవత్సరాలు, తరతరాలు సంవత్సరంలో తలుచుకున్నప్పుడు మన తల్లిదండ్రులను అడుగు, దేవుడు ఏం చేశాడు. నేను చెప్పాలమ్మా పద్మక్క, అమ్మా శశికళ, భవాని, దేవుడు నిన్ను పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా ప్రేమించాడమ్మా. నా ప్రార్థన ద్వారా దేవుడు ప్రార్థన విని నేను బ్రతికించాడు, లేదా ఉద్యోగం, లేదా చదువుల్లో, లేదా ఆరోగ్యాన్ని, అన్ని విషయాలలో నిన్ను దేవుడే నడిపించాడు, కాపాడాడు. ఏం చేయాలా? చెప్పాలా. పిల్లలకు మనం ఏం చేయాలి? పూర్వ దినములను, అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన మేళ్ళను, ఆ కష్టాలను, ఆ కన్నీరును ఏం చేయాలా? చెప్పాలా. చెప్పకపోతే వాళ్ళకి అర్థమవుతుందా? చెప్పాలా. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఇక్కడ పిల్లలు ఇప్పుడు శశికళ 19 సంవత్సరాలు 20 సంవత్సరము అందుకునేది, కానీ ఇది ఒక విజయమే కదా. విజయం జయించింది దేవుని సన్నిధిలో. ఇది ఒక విజయము, ఇది గెలుపు. దేవుని కృప జీవితంలో ఒక గెలుపు, ఒక విజేత దేవుని కృప అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తరతరాలు తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలకు చెప్పేది ఏంటంటే దేవుని కృపనే చెప్పాలా ప్రియులారా. ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుని కాపుదల, నడిపింపు ఎలా ఉందో మనం చూసాము. రెండవదిగా మనం గమనించినట్లయితే వీటిని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. 111వ కీర్తనలో ఒక మాట చదవండి, 1 నుంచి 4 వరకు. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా వాటిని ఇష్టము గల అందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యములు మహాప్రభావము గలది, ఆయన నీత్యము నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యమును జ్ఞాపకార్థ సూచనగా నియమించున్నాడు. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే యథార్థవంతుల సభలోను సమాజంలోను మనం ఏం చేయాలి? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది సమాజమా కాదా? ఈ వీధిలో ఇక్కడ మధ్య స్థలంలో వాళ్ళ ఇంటి దగ్గర మనము
దేవుని హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే దేవుని గొప్ప కార్యాలే కదా. ఇక్కడ అదే అన్నాడు, యెహోవా క్రియలు గొప్పవే, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని వివరించెదరు. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు స్తుతించాలని ఇష్టపడతావో నీ స్థితిని, దావీదు తన జీవితంలో ఆయన ప్రార్థించేవాడు, స్తుతించేవాడు, పశ్చాత్తాపపడేవాడు. ఎక్కువగా స్తుతించిన దావీదును ఆయన స్థితినే మార్చేశాడు. నీవు నేను కూడా నీ స్థితి ఎలానే ఉందంటే నీవు దేవుణ్ణి స్తుతించకపోవడమే, కృతజ్ఞత కలిగి జీవించకపోవడమే, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయన యథార్థవంతులు ఆయన సేవిస్తారు. ఇక్కడ వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని. పద్మక్క గడిచిన వారమే చెప్పి అనౌన్స్మెంట్ చేసి పెద్దలకి, మా ఇంటి దగ్గర బర్త్డే మా పాప దేవుడు కాపాడిన దానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, మీరందరూ రావాలని ఇష్టపడి చెప్పేవా లేదా? అది అండి, చాలామంది ఇష్టపడడు. దేవుణ్ణి మేళ్ళు పొందుకుంటారా కానీ, దీవెనలు కావాలంటారా కానీ, ప్రార్థన చేయండి అని అంటారా కానీ స్తుతించటం నీకు ఇష్టం లేదు. దేవుని సేవకులు నీ ఇంటిలో నీ గృహంలో అడుగుపెట్టుట అది ఆశీర్వాదకరం అన్నాడు. సంగముగా వచ్చి ఈ స్థలములో దేవుని కార్యాలను తలపోసుకొని స్తుతిస్తే దేవుడు ఎంత ఇష్టపడతాడమ్మా. అది ఇష్టపడి వివరించాలి, కష్టముతో కాదు. మురళి అన్న చెప్తే, మురళి బ్రదర్ దేవుని సేవకులు చెప్పేస్తే పెట్టుకో అంటే, ఆడ మురళి కష్టం ఇబ్బందిగా ఉంది అంటే నీకు ఇష్టం ఉన్నట్టుగా ఇష్టం లేనట్టుగానా? ఎన్ని ఇబ్బందులు ఉన్నా వేరే ఏదైనా నువ్వు ఎంత ఖర్చు పెట్టైనా నువ్వు చేయగలుగుతావు, కానీ స్తుతి కూడికిన మాత్రం దేవుని స్తుతించడం మాత్రం మన కుటుంబంలో అది మర్చిపోతాం. దేవునికి ఇష్టమైనది కాదు. ఆయన కార్యములు మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ ఆయన కార్యములను వివరించాలి, ఆయన ప్రభావమును వివరించాలి, ఆయన నీతిని వివరించాలి, మనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ ఆశ్చర్యమా కాదా? డబ్బులు ఉన్నా లేకపోయినా, కష్టాలు ఉన్నా, కన్నీరు ఉన్నా, వ్యాధి ఉన్నా, దుఃఖం ఉన్నా, శ్రమలు ఉన్నా, ఏదైనా ఉన్నాయి, దేవుణ్ణి నువ్వు స్తుతిస్తే అవన్నీ పోతుంది అంతే. అవన్నీ ఉండి దేవుణ్ణి స్తుతించకపోతే నీకు నెమ్మతే ఉండదు. ఇది జ్ఞాపకార్థ సూచన అన్నాడు. 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు కాపాడింది జ్ఞాపకార్థ సూచన కాదా? తులసికి బాగలేదు ప్రార్థన చేస్తాం, ఇది జ్ఞాపకార్థ సూచన కాదా? బాగైంది. చదువుల్లో బీటెక్ కంప్లీట్ అయింది భవానీ, ఇది జ్ఞాపకార్థ సూచన కాదా? రాజు హైదరాబాద్కు పోయినాడు, ఒక చిన్న ఉద్యోగం దొరికింది, ఇది జ్ఞాపకార్థమ కాదా? ఈ జ్ఞాపకార్థ సూచనలు నువ్వు జ్ఞాపకం చేసుకున్న ప్రభువుని నువ్వు స్తుతించకపోతే దేవుడు తర్వాత నీకు కృప లేదు, దేవుని కృప. ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి అని మనం చూస్తున్నాం. కృతజ్ఞత అర్పణ చెల్లించాలి, అది దేవునికి ఇష్టము. ఈ నెలంతా కరెంటు వాడుకొని పద్మక్క కరెంటు బిల్లు కట్టకపోతే రేపు హెల్పర్ వచ్చి ఏం చేస్తాడా? అంతే. నువ్వు అప్పు తీసుకొని అంగిట్లో 2వ తేదీ 5వ తేదీ ఇవ్వకపోతే అప్పీడు. బాడిగింట్లో ఉండే 5వ తేదీ వరకు 10వ తేదీ వరకు కూడా బాడిగి ఇవ్వకపోతే నేను ఏం చేస్తా? సామాన్లు ఎత్తే అమ్మా, నువ్వు ఏదైనా ఈ లోకంలో అప్పు ఉండు, బాకీ ఉండు, దేవుణ్ణి స్తుతించే విషయంలో బాకీ అనేది నీకు ఉండకూడదు. దేవునికి కానుకలిచ్చే విషయంలో బాకీ అనేది నువ్వు ఉండకూడదు. అదే దేవుడు ఇష్టపడనిది ప్రియులరా. ఇక్కడ మేళ్ళు పొందుకున్న మనము దేవుని కోసము మన పిల్లను ఏ విధంగా పెంచాలి? 3వదిగా నేను ముగిస్తాను, ఇంక 2 మాటలే. మొదటిగా బిడ్డ పట్ల దేవుడు చేసిన కార్యాలను, ఆయన కృపను మనము తలపోసుకున్నాము. ఏ విధంగా దేవుడు చేసిన కార్యాలను స్తుతించాలో,
మనము విన్నాము. సమయం లేదు కానీ మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మూడవదిగా, మేళ్ళు పొందుకున్న మనము మన పిల్లలను ఎవరి కోసం పెంచాలి? అది మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట, 3 మాటలు నేను చదివి ముగిస్తాను. 24వ అధ్యాయము మొదటి అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను, ఆ తూమిడి పిండిని, ద్రాక్షారసపు తెత్తిని తీసుకొని షిలోహులోనికి మందిరంలోనికి వచ్చెను. ప్రియులారా, అన్నా గురించి మనకు తెలుసు. అన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. చాలా హృదయాన్ని గాయపరిచింది. పిల్లలు లేరంటే ఆ బాధ వారికే తెలుసు. భర్త కంటే తల్లికి ఎక్కువగా బాధ ఉంటుంది. ఎందుకు? దేవుడు ఇచ్చిన 10 నెలలుగా బిడ్డను మోసి కనిపించి ఒక జన్మనిచ్చిన తల్లికి తప్పించి భర్తకు ఆ అవమానము, ఆ నింద అనేది అది తల్లికే తెలుసు. ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడతారంటే, మా ఊర్లో ఒక పిల్లోడికి పెళ్ళి అయింది, 5-6 సంవత్సరాలుగా పిల్లలు లేరు. సిఎంసికి వెళ్ళి 4 లక్షలు ఖర్చు పెట్టి 3 నెలలు హాస్పిటల్లో బెడ్లో ఉండి రూమ్ తీసుకొని ఏదో ఒక ట్యూబ్ పెట్టి ఒక బేబీని రెడీ చేసుకున్నాడు. డెలివరీ అయింది కూతురు. నా కొడుక్కి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెళ్ళి అయింది, 5వ సంవత్సరం జరుగుతుంది, పిల్లలు లేరమ్మా. నేను బాధపడాలా? దేవుడు నిర్ణయము చొప్పున, దయా సంకల్పము చొప్పున ఆయన మనకు సంతానాన్ని ఇస్తాడు. కానీ నీ డబ్బులు బట్టి కాదు, నీ మంచితనాన్ని బట్టి కాదు దేవుడు బిడ్డలు ఇచ్చేది. మనం మురిసిపోతాము. నాకు 5 మంది బిడ్డలు, 2 లేదా 7 మంది 6 మంది ఇంకా సంపాదించి పెట్టినామని. అది కాదు, దేవుడిచ్చే అనుగ్రహము. పిల్లలు దేవుడిచ్చేది ఒక అనుగ్రహం అమ్మ. ఇక్కడ సమూయేలు అన్నాకు దేవుడు చాలా రోజులకు పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు దేవుడు ఒక కుమారునిచ్చాడు. ఆ కుమారుడు సమూయేలు. ఆమె దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేసిందంటే, దేవా నాకు ఒక బిడ్డనిస్తే ఈ బిడ్డను నీ కొరకు నేను అప్పగిస్తాను, ప్రతిష్ఠిస్తాను. అంతే. ఇక్కడ 19వ వచనం చివరి భాగంలో, మధ్య భాగంలో, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాను, ఆ గనుక అన్న గర్భము ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొనిన వీరిని అడిగితున్నానుకొని వానికి సమూయేలని. ఆ సమూయేలంటే ఏంది అర్థము? మరలే ప్రియులారా, ఇక్కడ సమూయేలుని ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే, అన్న మందిరములోనికి తీసుకుని పోయి దేవునికి అప్పగించి ఆమె ఏం చేసింది? వెళ్ళిపోయింది. చిన్న బిడ్డను పాలు మానిపిన తర్వాత బిడ్డను షిలోహులోకి తీసుకుని పోయి అప్పగించి ఆమె వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంది. పిల్లవాడు సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు. నువ్వైతే నేనైతే మన బిడ్డను 1 నెల కాదు 2 నెలలు కాదు ఒక చోట ఇడిచిపెట్టం. నిన్ను చూడకపోతే నాకు నిద్రే రాదు. రాజు దూరంగా ఉన్నాడు. రాజును కళ్ళార చూస్తామంటే బాగున్నది వాళ్ళమ్మ ఆయన ఆనందం. రాజును చూస్తామంటే ఈయన మన సాలేమును వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఎంత సంతోషం. పాట పాడినాడు ఎంత నాకే తెలియదు, 2 లైన్లు కూడా చూడకుండా నేను పాడలేను. సాలేము ఎట్రంటే వాళ్ళ తాత ఎంకరేజ్, మురళిని బాగా ఎంకరేజ్ చేసి నిలబెట్టాడు ఒక ఆయుధము. రెండవదిగా సమూయేలును బలపరుస్తున్నాడు. రే అంటే చాలు అన్నీ వేసి కూరలో దించి పెడితే ఉప్పు లేకుండా ఎట్లా ఉంటుందో ఈ సాలేము పాట పాడకపోతే అది టేస్టే కాదు. నిజంగానే మంచిదే. దేవుని సంకల్పం, దేవుని కోసం నిలబడేవారిని, ఆనుకునేవారిని దేవుడు హెచ్చిస్తాడు. ఇక్కడ అన్న చేసింది నిజంగానే మీరు అన్నాను సమూయేలు గురించి వినుంటాము, కానీ అన్నాలో ఉండే ఆ హృదయ బాధ వేదన, అసలు పిల్లలు లేరని ఇన్ని సంవత్సరాలు బాధపడితే బిడ్డనిచ్చినప్పుడు ఎంత సంతోషపెట్టాలా. అన్నా దగ్గర సమూయేలు ఉండాలా. ఆ సమూయేలు ఆనందాన్ని తల్లి ఏం చేయాలా?
అనుభవించాలా, పంచుకోవాలా. దూరంగా వదిలిపెట్టింది, దేవుని కోసం దూరంగా వదిలిపెట్టింది. శిలోహలో మందిరంలో ఎదుగుతున్నాడు, దేవుని కృపను, ఆశీర్వాదాన్ని, దీవెనను, ఆయన ఆలోచనను పొందుకుంటున్నాడు. మన బిడ్డలను దేవుని కోసం వదిలితే అన్నీ మనము బిడ్డల ప్రేమను కొంత మనము పక్కన పెట్టాలి. ఇప్పుడు బిడ్డలు లేరని బిడ్డ దేవుడు ఇచ్చింది, నీకు ఇంకేం కావాలా? ఏందని నువ్వు అట్లా చెప్తావా? చదువుకోవాలి కదనా, చదువు అయిపోయింది. ఏమైనా ఉద్యోగం కావాలి కదనా, ఉద్యోగం కూడా వచ్చింది. పెళ్ళి కావాలి కదనా, పెళ్ళి కూడా అయిపోయింది. ఇంకేమన్నా బిడ్డ కావాలి కదనా, మళ్ళీ బిడ్డ కూడా అయిపోయింది. ఈ దినాలలో ఈ పరిస్థితుల్లో వచ్చే కష్టాలకన్నిటిని నువ్వు భరిస్తావా, దేవుడు భరిస్తాడా? ఆ దేవుడు భరించి దేవుడు కాపాడి నడిపించేటప్పుడు అంటే దేవుని మాట నువ్వు వినాలా లేదా? దేవుని సన్నిధికి వెళ్ళాలా లేదా? దేవుని మీద ఆధారపడాలా లేదా? దేవుని వైపు చూడాలా లేదా? నీ బిడ్డలను నువ్వు ఎక్కువగా లోక రీతిగా ఏ ఆలోచన కలిగి ఉంటావో నీ బిడ్డ చెడిపోతుంది. ఆశీర్వాదాలు లేవు, దేవుని చిత్తము కాదు. ఇప్పుడే పాట పన్నాడు, ఏది జరిగినా నీ చిత్తమే, నీ చిత్తము లేకుండా ఏది జరగదయ్యా సమయంలో. ఏం మాట మనం ఆలోచించాలి. మన బిడ్డలో దేవుని సన్నిధికి నడిపించాలా, దేవుని మందిరంలో వదిలిపెట్టాలా. అప్పుడే సమయాలు ఎదిగాడు. ఆమె దూరమా అన్నా దూరంగా ఉంది. బిడ్డ ప్రేమను, ఆనందానికి నోచుకోలేకుండా దూరంగా ఉంది. లేక 99 సంవత్సరాలుగా అబ్రహాముకు బిడ్డనిచ్చినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? తీసుకురా నీ కుమారుణ్ణి. వధించడానికి వెనక్కి తీయలేదు యేసుప్రభు. అబ్రహాం శోధించాడు, పరిశోధించాడు, జయించాడు, విశ్వాసులకు కర్త కదా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ అన్న తన కుమారుణ్ణి శిలోహలో ఉంచినప్పుడు ఎదుగుతూ ఉన్నాడు. ఏలీతో మాట్లాడలేదు కానీ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. కానీ తన ప్రవక్తన, అన్న ప్రవక్తన, తన భక్తి, తన విధేయత అక్కడ సరిగా ఉంటేనే కదా. అక్కడ తల్లి ప్రార్థన, దేవుని కృప. అందుకే మనుషుల దయందును దేవుని దయందును సమూయేలు కాదు, యేసు ప్రభువే కూడా మనుషుల దయందును తండ్రి దేవుడి దయందును వర్జిల్లాడు. మరి దయ కావాలమ్మా. నా అనుభవంలో కాదు, నేను చిన్నవాడినే కానీ అన్న పెద్దలు భారాన్ని బట్టి నేను చెప్తున్నాను. నీ డబ్బులు కాదు, నీ ఆస్తి కాదు, నీ తెలివితేటలు కాదు, నీ బంధువులు కాదు కానీ, రక్త సంబంధికులు కాదు కానీ, నీ ప్రార్థనే నీ బిడ్డలను కాపాడేది, బ్రతికించేది, ఉన్నత స్థాయిలో పెట్టేది కూడా నీ ప్రార్థనే. నీ ప్రార్థన పిల్లలకు ఒక ఆశీర్వాదకరం. మన బిడ్డలను కూర్చొని పెట్టుకునే రాత్రుల్లో వాక్యం చదువు, ప్రార్థన చేయి. ఇది నేర్పించాల. సౌండ్ తక్కువగా పెట్టుకోరా, ఇది బాగుంది, ఇది మార్చుకు, ఇది చూడరా, బాగుంది. పోయి ఆటలాడుకుని రాబరా. నవ్వి నా ఫ్రెండ్స్ పోయేసి రారా. మంచి బట్టలు వేసుకొని స్కూటర్ ఎక్కుకొని పోతా ఉంటే ఆమె నవ్వు, అబ్బా నా బిడ్డ బండి, డ్రెస్సు, నా ముద్దు సల్లా. నీ బిడ్డను వాక్యములో బలపరచు, నేర్పించు, దేవుడు చేసిన మేలును చెప్పు, కాళ్ళు పట్టుకో, చేతులు పట్టుకో, గోజారు. రే అమ్మా, అయ్యా దేవుడురా, దేవుడు బ్రతికించారా, ప్రార్థన చేయరా, వాక్యం చెప్పురా, వాక్యం చదువు, ప్రార్థన చేయి. ఇవి నీ బిడ్డను కాపాడేది. నీ భక్తిలో వాళ్ళు, నీ ప్రార్థనలో, నీ భక్తిలో నీ పిల్లలు రావాలంటే ఇది చేయాలి. నువ్వు చనిపోయినా, నీ ఆస్తి తరిగిపోయినా, ఒకవేళ ఉన్నా ప్రార్థన చనిపోదు, అది బ్రతికించేది. కాబట్టి
ఇక్కడ బాలుడైన సమయలో ఎదుగుతున్నాడో 27వ వచనం, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన